అమ్మా నమస్తే. మీరేం చేస్తుంటారు? నేను ఈ షాపే. షాప్. మరి ఇప్పుడు ఎలక్షన్ ఎవరు వస్తారు అనుకో? జగన్ బాబు వస్తాడు అనుకో. దేనికంటారు? దేనికంటే మాకు రుణమాపిడి చేశాడు, డోక్రాది 18 ఏళ్ళు వేసాడు 48 సంవత్సరాల వాళ్ళకి. అమ్మ ఒడి వేసాడు, ఇంకా చాలా పథకాలు పెట్టి మంచిగా చేశాడు. జగన్ గారు అభివృద్ధి కానీ పరిపాలన ఏం చేయట్లేదు అంటున్నారు కదా. వాళ్ళు అనుకుంటే అనుకోని మేము అనుకోవట్లా. మీరు అనుకోవట్లేదు? మేము అనుకోవట్లా. మరి సార్ జగన్ గారు వస్తారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ కలిసి వస్తున్నారు కదా. ఇంకా అవన్నీ నాకు తెలీదు. అంటే వాళ్ళు కలిసి రావడం మరి ఈసారి ఓడిపోతారా జగన్ గారు? జగన్ గారే గెలుస్తారు. జగన్ గారు గెలుస్తారు. మరి ఈసారి చంద్రబాబు అంటున్నారు కదా, రాష్ట్ర ప్రజలందరూ నా వైపు ఉన్నారు, ఈసారి నేనే గెలుస్తా అంటున్నారు కదా, దానికి ఏమంటారు? నాకు అవన్నీ తెలియదు. నాకు మాత్రం జగనే గెలుస్తాడని నాకు నమ్మకంగా ఉంది. మరి ఈసారి జగన్ గారు ఖచ్చితంగా గెలుస్తారా? గెలుస్తారు. ఎన్ని సీట్లు వద్ద అనుకుంటున్నారు? అది తెలియదు, నాకు తెలియదు. ఓకేనమ్మా. నమస్తే. మీరేం చేస్తుంటారు? నేను ఈ షాపే. షాప్. మరి ఇప్పుడు ఎలక్షన్ ఎవరు వస్తారు అనుకో? జగన్ బాబు వస్తాడు అనుకో. దేనికంటారు? దేనికంటే మాకు రుణమాపిడి చేశాడు, డోక్రాది 18 ఏళ్ళు వేసాడు 48 సంవత్సరాల వాళ్ళకి. అమ్మ ఒడి వేసాడు, ఇంకా చాలా పథకాలు పెట్టి మంచిగా చేశాడు. జగన్ గారు అభివృద్ధి కానీ పరిపాలన ఏం చేయట్లేదు అంటున్నారు కదా. వాళ్ళు అనుకుంటే అనుకోని మేము అనుకోవట్లా. మీరు అనుకోవట్లేదు? మేము అనుకోవట్లా. మరి సార్ జగన్ గారు వస్తారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ కలిసి వస్తున్నారు కదా. ఇంకా అవన్నీ నాకు తెలీదు. అంటే వాళ్ళు కలిసి రావడం మరి ఈసారి ఓడిపోతారా జగన్ గారు? జగన్ గారే గెలుస్తారు. జగన్ గారు గెలుస్తారు. మరి ఈసారి చంద్రబాబు అంటున్నారు కదా, రాష్ట్ర ప్రజలందరూ నా వైపు ఉన్నారు, ఈసారి నేనే గెలుస్తా అంటున్నారు కదా, దానికి ఏమంటారు? నాకు అవన్నీ తెలియదు. నాకు మాత్రం జగనే గెలుస్తాడని నాకు నమ్మకంగా ఉంది. మరి ఈసారి జగన్ గారు ఖచ్చితంగా గెలుస్తారా? గెలుస్తారు. ఎన్ని సీట్లు వద్ద అనుకుంటున్నారు? అది తెలియదు, నాకు తెలియదు. ఓకేనమ్మా.